హర హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి కేదారేశ్వర టెంపుల్ దగ్గర కేదారేశ్వరుడి సందులో ఉన్నామండి. అయితే ఈరోజు ఏంటంటే శని త్రయోదశి. అయితే ఈరోజు శనీశ్వరుడికి మనం అభిషేకం చేయబోతున్నాం. ఈరోజు చేసుకుంటే చాలా చాలా మంచిది. చాలామంది కొంతమందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, కొంతమందికి ధనలాభం లేకుండా బాగా పీడితంలో ఉన్న వాళ్ళందరూ కూడా శని త్రయోదశి రోజు ఈ రోజు నేను ఎలాగైతే చేస్తున్నానో అభిషేకం కానీ పూజ కానీ ఎలాగైతే చేస్తున్నానో చూడండి. వీడియో ఫుల్ మిస్ కాకుండా మొత్తం చూడండి. కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్. అయితే ఈ కేదారేశ్వర టెంపుల్ దారిలో వచ్చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి సిద్ధి వినాయక బండారం ఉంటుంది, పూజా బండారం ఉంటుందండి. అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి లక్షపతులు నోము నోచుకునే వాళ్ళకి కానీ, ఆ తర్వాత మనకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఈ షాప్లో ఇక్కడ దొరుకుతాయి అనమాట. ప్రతి ఐటెం కూడా మీరు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏందని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కేదార్ ఘాట్ దారిలో ఈ సందులోకి వచ్చినట్లయితే ఈ షాప్లో మీకు ప్రతి ఒక్క ఐటమ్ A to Z ఇందులో దొరుకుతాయి, తీసుకోవచ్చు మీరు. మనం ఇప్పుడు ప్రజెంట్ మనము తీసుకుందాం భయ్యా. ఓ ఉतना बड़ा नहीं है, इतना दे इतना एक दो, सब दो जगह दे देना, सब दो जगह देना. एक ये हो गया और तिल्ली है, काला वाला तिल्ली 2 जगह 10 का. हाँ और है 1 2 3 सब दो जगह चाहिए हमको. ये कवर दे दो, हम पनीर डाल देते हैं. ये कवर दे दो. అయితే ప్రతి ఐటెం కూడా అంటే ఇప్పుడు ఏమేమి తీసుకుంటున్నారో చూడండి. ఇది త్రయోదశి రోజు కరెక్ట్గా నువ్వుల నూనె తీసుకోండి, మంచిగా 9 దుబ్బగుండలు తీసుకోండి. ఎందుకంటే నవగ్రహాలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు దీపారాధన చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. మిగతా రోజుల కంటే కూడా ఈ రోజు చాలా విశిష్టమైన రోజు అనమాట. నూనె అయిపోయింది. తిల్లి 2 जगह दे दीजिए और काला वाला और तिल्ली हो गया और रुई गोल वाला एक पैकेट दे दीजिए. हो जाएगा ये प्राइस होते रहेगा ना. हाँ ये चलेगा. और तिल्ली 2 जगह दे दीजिए और ये भी हाँ. अच्छा वहाँ रख दिया, अलग खाने में रख दीजिए. दिया भी निकाली जो अच्छा निकालने दिया. अच्छा दिया और भी निकालना है तो मेरी 1 2 3 4 5 6 7 8 9 కాశీ గణేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. కాశీలో ప్రతి అప్డేట్స్, కాశీ క్షేత్రంలో ప్రతి అనుమానం ఏమేమి జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. కింద నా నెంబర్ కూడా ఉంటుంది, కాల్ చేయొచ్చు. మనకి ఇక్కడ 2 గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఒక ఆశ్రమం ఉంది. దయచేసి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే నాకు ఫోన్ చేయగలరని చెప్తున్నాను. రండి మనం గుడికి వెళ్దాం. ఓకే వచ్చేసామండి మనము గౌరీ కేదారేశ్వర్ టెంపుల్. ఈ యొక్క కాశీ క్షేత్రంలో 2వ జ్యోతిర్లింగం అనమాట. కాశీ విశ్వనాథ్ ఎలాగో గౌరీ కేదార్నాథ్ అలాగా ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. పూలు తీసుకుంటాం. 9 మాలలండి. ఎందుకంటే నవరాత్రి కాబట్టి ఈరోజు శని త్రయోదశి కాబట్టి నవగ్రహాలకి ప్రతి ఒక్కరు కూడా ఒక మాల వేసి మనము వాళ్ళకి స్వాగతిస్తాం అనమాట. చూద్దాం. బస్ నైటే బస్ दूध ले लेंगे. पाल తీసుకోండి అమ్మా. రండి వెళ్దాం. पकड़ 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 हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय। महादेव
महागणाधिपतये नमः। ओम गणपतिं कुङ्कुमामहे कविं कवीनामुपमस्त्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनस्सन्मन्मोदिभिस्सीदसादनम्। ओम महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। మొట్టమొదటిగా ఎప్పుడైనా సరే గణపతి పూజ అండి. గణపతి పూజ తర్వాతనే ఏదైనా గణాలకు అధిపతి గణపతి. రండి వెళ్దాం రండి. మీరు ఎక్కడైతే ఏ క్షేత్రంలో అయినా కూడా చూడండి, ఎక్కడైతే ఎక్కువగా గణాలు ఉంటాయో అక్కడ సాక్షాత్తు పరమశివుడు కొలువు తీరి ఉంటాడట. అంటే అక్కడే కూర్చొని ఉంటాడట. ఎందుకంటే శివునికి గణాలు అంటే చాలా ఇష్టం. ఆ గణాలకు అధిపతి గణపతి. కాబట్టి ఎక్కడైతే గణాలు ఎక్కువగా ఉంటాయో, మీరు కాశీ విశ్వనాథ్ గుడిలో చూడండి, శివలింగాలు చాలా కనపడతాయి. అందుకోసం అని చెప్పేసి అక్కడ వైబ్రేషన్ వేరే ఉంటుందన్నమాట. అలాగే మీరు గుళ్ళలో చూసినట్టయితే శివలింగాలకి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ గుళ్ళో ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. రండి మనం శనీశ్వరుని దర్శనం చేసుకుందాం రండి. అయితే వాస్తవంగా ఏంటంటే శనీశ్వరుని ఎప్పుడు కూడా ముఖం చూడొద్దండి. పాదాలను చూసి పాదాలని నమస్కారం చేయాలంటారు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను. అదే మీకు చెప్తున్నాను. మీరు శనీశ్వరుని టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా కూడా పాదాలనే చూసి పాదాలకే దండం పెట్టుకోవాలంట. శనీశ్వరునికి ముందుగా మనము తైలాభిషేకం చూడండి ఒకసారి. చాలా మంది ముట్టేసేసారు ఆల్రెడీ, ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక్కొక్కటి ఇస్తారా? నాకు లేచి పెడుతున్నా నేను.
దీపాలు గట్టి కాలుతున్నాయి. ఇక్కడ శనీశ్వరునికి అభిషేకం చేద్దురా చందు, ఇక్కడ శనీశ్వరునికి అభిషేకం చేద్దురా. తైలం తీసుకొని అభిషేకం చేయి. వాస్తవంగా ఏంటంటే చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు, గణేష్ గారు మా పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేవండి, గణేష్ గారు కొంచెం దోషాలు ఉన్నాయండి, గణేష్ గారు ఇలాగా కొంచెం చాలా ఇబ్బందులలో ఉన్నాము, చాలా మనీ ప్రాబ్లంలో ఉన్నామంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క కాశీ క్షేత్రానికి వచ్చినట్లయితే 9 రోజులు నిద్ర చేసి ఇక్కడ కొన్ని స్నానఘట్టాలలో స్నానాలు చేసినట్లయితే, కొన్ని దర్శనాలు చేసినట్లయితే ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ యొక్క కాలభైరవుని చేతిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ గ్రహాలు కూడా అనుగ్రహాలుగా మారి ఈ రకంగా జరుగుతాయి. హర హర మహాదేవ్. आदित्याय सोमाय मंगलबुधाय च गुरु शुक्र शनि वेक्ष राहुवे केतुवे नमः. ओम शनीश्वराय नमः. దండైనా చందు మన కెమెరామెన్ అనమాట. ఈ యొక్క కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్కి మొత్తం లీడింగ్. హర హర మహాదేవ్. త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందనం క్షోర్ముక్షీయమామృతాం. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందనం క్షోర్ముక్షీయమామృతాం. ఓం నమః శివాయ చ శివకరాయ చ మకరాయ చ महाकालाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सर्वकालाय महादेवाय शंभो शंकर. ओम नमः शिवाय.
శివాయ శుభకరాయ భవకరాయ మహాకాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. అయితే చాలా మంది చూడండి కాశీ అంటే ఎక్కడుంది అని కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారండి. ప్లీజ్ దయచేసి నా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క కాశీ క్షేత్రం ప్రతి ఒక్క హిందువు తన హిందూ ధర్మంగా ఈ యొక్క కాశీ క్షేత్రానికి రావాలి. అలాగే ఇప్పుడు సపోజ్ ముస్లిమ్స్ ఉన్నారు మక్కాకి వెళ్తారు, క్రిస్టియన్స్ ఉన్నారు జెరూసలేం వెళ్తారు. అలాగే మన హిందూ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ఈ యొక్క కాశీ క్షేత్రానికి రావాలని కోరుకుంటున్నాను. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుని వేరుకుంటున్నాను. అలాగే మేడం ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చింది ఏంటి అనేది ఒకసారి అడుగుదాం. మేడం మీరు కాశీ క్షేత్రానికి మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు 5వసారి అండి. హర మహాదేవ. మొదటిసారి మూడితలు చేసి వెళ్ళాము. పెద్దవాళ్ళు తీసుకురావాలని కష్టమైన తీసుకొచ్చాము. మూడితలు చేసి తీసుకెళ్ళాము. మళ్ళీ 2వసారి మూడితలు చేసి వెళ్ళాము. 3వసారి 9 ఇత్తలు చేయాలి సంకల్పంతో వచ్చి చేసి వెళ్ళాము. 4వసారి మనం పత్రాలు ఇచ్చి అసలు మీరు పత్రాలు అనుకోలేదు. ఇక అయిపోయింది, 9 ఇత్తలు అయిపోయింది. ఇక రాము అనుకున్న సమయంలో ఆ కాలభైరవ అనుగ్రహం వల్ల ఇక్కడ గుంటూరు సత్రం ఆరవేశం ఉంది. వాళ్ళు పిలిచారు సేవ చేయడానికి. కింద సంవత్సరం మార్చిలో వచ్చి 30 రోజులు సేవ చేసి వెళ్ళాం. వాసి అమ్మవారికి అక్కడ పట్టణం కానీ గంగమ్మ తల్లికి మహానివేదన కానీ అవన్నీ చేసి వెళ్ళాం. 40 డేస్ అవకాశం ఇచ్చారు. 20 రోజులు దాటిపోయింది. వచ్చే నెల 7వ తారీఖు రిటర్న్ అవుతాము. ఈ అవకాశం ఇచ్చిన కాలభైరవుడికి మీకు ఆ గుంటూరు సత్రంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాశీ క్షేత్రానికి రావాలని కోరుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క కాశీ గణేష్ 40 యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ఈ యొక్క శ్రీ త్రయోదశి శుభాకాంక్షలు.